ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. తర్వాత వచ్చి పైన గోతాలు కలదలుచుకునేసరికి ఏ టైం అయింది? తెలుసుకున్నాం. మీరు ఎన్ని గంటలకు వచ్చే స్పాట్ కి? 12:05 కాలేజ్ సార్. అందరు కాదు సార్. అక్కడే కరెంట్కి వచ్చి ఉన్నాడు. అదే ఉన్నావు. మనం ఈరోజు ఇక్కడ కావలి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. నిన్న మన టీడీపీ నాయకుడు శ్రీ గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారిని అత్యంత దారుణంగా, దుర్మార్గంగా నిన్న కొంతమంది చంపడం జరిగింది. అది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇమ్మీడియట్గా నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. నిన్న నేను సెక్రటేరియట్లో వేరే పని మీద సెక్రటేరియట్లో ఉన్నప్పుడు నాకు కాల్ రావడం జరిగింది. ఇట్లా జరిగిందని చెప్పి ఇమ్మీడియట్గా నేను ఎస్పీ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అతి త్వరగా దోషులందరినీ బయటికి తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో, ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చాక మొదటి నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను, ఎక్కడా కూడా గొడవలొద్దు. ఎక్కడ చిన్నది జరిగినా కూడా డిపార్ట్మెంట్ వారికి కానీ కూర్చోబెట్టి మాట్లాడి గ్రామ స్థాయిలో మనం సుభిక్షంగా ఉండాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా తలకాయ నొప్పులు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి వెంకటేశ్వర గారు, వాళ్ళ సోదరులు ఇక్కడే ఉన్నారు, వారు కావిల్లో ఉంటారు. అలాగే వారి కుటుంబం కూడా వస్తూ ఉంది ఇక్కడికి. వారి కుటుంబానికి కానీ, వెంకటేశ్వర గారికి కానీ, వారి కుటుంబానికి సంబంధించిన అందరికీ కూడా రాబో రోజుల్లో నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఎవరిని వదిలే సమస్య లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరినైనా కూడా, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వెంకటేశ్వర గారికి కూడా చెప్పడం జరిగింది, మీకు అండగా నేను ఉంటానన్న. ఎక్కడ మీకు అవకాశం దొరికినా, ఎక్కడ మీకు ఫలాంది అన్యాయం జరుగుతుందని మీరు భావించినా కూడా ఇమ్మీడియట్గా మీకు చెప్పమని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారందరికీ నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది. మన గట్టుపల్లి పంచాయతీ అవ్వచ్చు, ఎక్కడ కూడా జలదంకి మండలంలో ఇటువంటి, నాకు తెలిసి మన నాయకులతో మాట్లాడుతూ ఉంటే, నేను వచ్చి 3.5 సంవత్సరం అయింది. అంతకుముందు కూడా ఎక్కడన్నా ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయని మన నాయకులను అడిగినప్పుడు ఇద్దరు కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్య ఎప్పుడు జరగలేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మనం ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, నాయకులుగా ముందుకు పోతున్నప్పుడు, వారు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారి కుటుంబం, వారి అమ్మగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఇప్పటి నుంచి కూడా వాళ్ళ కొత్త కుటుంబం ఏం కాదు ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా ఉండే కుటుంబం. పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ పక్కన అండగా నిలిచి వాళ్ళని ఆదుకున్న పరిస్థితి. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారా కానీ ఏ రోజున కూడా ₹1 వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి లేదు. ఆ విధంగా ముందుకు పోయే కుటుంబాన్ని ఈ రకంగా ఒక మంచి నాయకుడిని రాబోయే రోజుల్లో ఆయన కూడా ఆయనకి ఎంత 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. ఇంకా కూడా ఎంతో రాజకీయ జీవితం ఉంది. ఇంకా కూడా ఎన్నెన్నో పదవులు వెళ్లాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆయన్ని ఈ రోజున దుర్మార్గంగా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. నేను గవర్నమెంట్ మన ఎక్కడ ఏ ఆఫీసర్తో అయినా అక్కడ అందరితో కూడా మాట్లాడి పై లెవెల్ హై లెవెల్కైనా కూడా ఎక్కడ ఈ ఇష్యూ ఉన్నా కూడా దీన్ని కరెక్ట్గా వెంకటేశ్వర గారితో టచ్లో ఉండి న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. మరొకసారి ఈ కుటుంబానికి అంతా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ కలుస్తాను, కుటుంబానికి అండగా ఉంటాను. అందరికీ కూడా నా తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ కూడా ఇటువంటి ఒకసారి గమనించి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఒకసారి నేను విన్నవించేది, ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి పోకడ దుర్మార్గం. ఎవరు ఎక్కడ ఇటువంటి దీనికి వెళ్తున్నా కూడా మనం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అందరికీ కూడా ఒకసారి నేను సవినయంగా
ఒకసారి అందరికీ కూడా విన్నవించుకుంటూ అందరం కూడా ప్రసాద్ నాయుడు గారిని ఈ రోజున ఆయన మనిషి పోయాడు, మనిషిని తీసుకొచ్చే పరిస్థితి లేదు, ఆ ఒక్కటే నేను చేయలేను కానీ మిగతా న్యాయం చేయగలిగే శక్తి నాకుంది. నేను ఖచ్చితంగా ఆయనకి ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.